గాంధీ భవన్ లీక్స్తో గులాబీ శ్రేణులు వణికిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకీ ఆ లీక్స్ ఏంటి? రాత్రి 10 గంటలకు కేటీఆర్ అరెస్ట్ అవుతారంటూ గాంధీ భవన్ నుంచి లీక్స్ వస్తున్నట్టుగా గులాబీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇక ఏసీబీ విచారణలో ఇప్పటికే అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి ఇద్దరు కూడా వాస్తవాలు ఒప్పుకున్నట్టుగా గాంధీ భవన్ నుంచి లీక్స్ అందుతున్నట్టుగా తెలుస్తుంది. తాము నిమిత్త మాత్రమని కేటీఆర్ చెప్పినట్టుగా తాము చేశామని ఇద్దరు అధికారులు కూడా ఏసీబీ ముందు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ విదేశీ కంపెనీకి నిధులు చెల్లిస్తే గనక ఇబ్బందులు తప్పవని చెప్పినా అంతా తాను చూసుకుంటానని కేటీఆర్ చెప్పినట్లుగా ఈ ఇద్దరు కూడా ఏసీబీ ముందు ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ అంశాలకు సంబంధించి కొన్ని లీక్స్ అయితే గాంధీ భవన్ నుంచి వస్తుండడంతో గులాబీ శ్రేణులు వణికిపోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇక ఈ విషయంలో ఇటు ఈడీ అటు ఏసీబీ రెండు కూడా దూకుడు పెంచాయి. మరోవైపు కేటీఆర్ అంతా తానే వ్యవహరించారు. స్పాన్సర్షిప్ కోసం తన మిత్రుడైన గ్రీన్ కో చలమల శెట్టిని రంగంలోకి దింపడినట్టుగా ఈ అధికారులు చెప్తున్నారు. కేవలం తాము కేటీఆర్ చెప్పినట్టుగానే నడుచుకున్నామని, అసలు తమ ప్రమేయం ఏమీ లేనట్టుగా ఈ ఇద్దరు అధికారులు డబ్బుల చెల్లింపు విషయంలో వాస్తవాలు ఏసీబీ ముందు వెల్లడించినట్టుగా తెలుస్తుంది. దీంతో ఏం జరగబోతుందనే ఉత్కంఠ ప్రస్తుతం కొనసాగుతుంది. మరోవైపు ఏసీబీ విచారణ తర్వాత ఏ రాత్రికైనా కేటీఆర్ను అరెస్ట్ చేయొచ్చు అంటూ గాంధీ భవన్ నుంచి కొన్ని వస్తున్న లీక్స్తో బీఆర్ఎస్ వర్గాల్లో కలవరం మొదలైనట్టుగా తెలుస్తోంది. సో ఏం జరుగుతుంది, నిజంగా గాంధీ భవన్ నుంచి ఎలాంటి లీక్స్ అంటున్నాయి, కేటీఆర్ అరెస్ట్ చేయబోతున్నారా, అసలు ఏం జరుగుతుంది, ఈ ఊహాగానాలకు ఎప్పుడు తెరదించబోతుందంటే ఇవాళ కేటీఆర్ ఏసీబీ విచారణ తర్వాత ఏం జరగబోతుందని మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఎస్, విజయ్ జైన్ అవుతున్నారు. విజయ్, గాంధీ భవన్ నుంచి వస్తున్న లీక్స్తో బీఆర్ఎస్ శ్రేణులు కలవరపాటుకు గురవుతున్నారని కొన్ని ఊహాగానాలు వార్తలు అయితే వస్తున్నాయి. అసలు ఏంటి, గాంధీ భవన్ నుంచి ఎలాంటి లీక్స్ వస్తున్నాయి, అసలు విషయం ఏంటి? ఫార్ములా ఈ కార్ రేస్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ విచారణకైతే ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ఉదయమే అయితే విచారణ తర్వాత కేటీఆర్ ఇంటికి వెళ్తారా లేక అరెస్ట్ అవుతారనేటువంటి అంశం అయితే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇదే కేసులో నాటి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఐఎస్ అరవింద్ కుమార్ ను కూడా బుధవారం అంటే నిన్ననే ఏసీబీ అధికారులు అయితే సుదీర్ఘంగా విచారించారు. ఆయన నుంచి పలు కీలక అంశాలకు సంబంధించినటువంటి ఆధారాలను కూడా సేకరించారు. ఈ క్రమంలో కేటీఆర్ విచారణకు వచ్చిన తర్వాత ఆయన్ను ఏ అంశాలపైన ప్రశ్నించాలి, ఆయన జవాబులకు కౌంటర్ గా ఎలాంటి ఆధారాలను చూపించాలనేటువంటి విషయమైన ఈ విషయం పైన ఏసీబీ పక్కా వ్యూహాన్ని అయితే సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఎఫ్ఈఓ అలాగే ఎస్ నెక్స్ట్ జన్ పురపాలక శాఖ ఈ మూడింటి మధ్య జరిగినటువంటి తొలి త్రైపాక్షిక ఒప్పందం సమయంలో జరిగినటువంటి కమ్యూనికేషన్ వివరాలను కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో అయితే సేకరించారు. సో ఎస్ నెక్స్ట్ జన్ సంస్థకు చెందినటువంటి చలమశెట్టి అనిల్ కుమార్ కు నాటి మంత్రి కేటీఆర్ తో పాటు ఉన్నటువంటి సాహిత్యానికి సంబంధించినటువంటి ఆ సన్నిహిత్యానికి సంబంధించినటువంటి కీలక ఆధారాలను కూడా సేకరించినట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ స్పాన్సరర్ కంపెనీ ఎందుకు తప్పు ఈ యొక్క రేట్ నుంచి తప్పుకుంది, వారి నుంచి మీకు ఎలాంటి సమాచారం అందింది, అలాగే పురపాలక శాఖని ఎందుకు రెండో ఒప్పందంలోకి లాగారు, హెచ్ఎండిఏ జనరల్ ఖాతా నిధులను విదేశీ కరెన్సీ రూపంలో అంటే ఆ మారక ద్రవ్యం రూపంలో ఎందుకు చెల్లించారనేటువంటి ఆదేశించారనేటువంటి ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఇంకొకటి ఆర్థిక శాఖ నుంచి అనుమతి లేకుండా ఇవన్నీ చేయకూడదు అని చెప్పి విషయం మీకు తెలియదా అని చెప్పేసి ఈ కోణాల్లో కేటీఆర్ ను ఈ ప్రశ్నలన్నిటి కూడా ఆయనపై సంధించేటువంటి అవకాశం అనేది తెలుస్తా ఉంది. ఒక మంత్రిగా ప్రభుత్వ ధనాన్ని కాపాడాల్సినటువంటి మీరు విదేశీ కంపెనీతో ఒప్పందం ఎలా చేసుకున్నారు, అలాగే ఎందుకు ఈ యొక్క నిధుల నిబంధనల ఉల్లంఘనలను మీరు నివారించలేకపోయారు అన్న విషయాలపైన కూడా అరవింద్ కుమార్ వాంగ్మూలం ఆధారంగా ప్రశ్నించడానికి అయితే ఏసీబీ సిద్ధమైన సమాచారం. సో విచారణకు సహకరించకపోతే ఖచ్చితంగా కేటీఆర్ ను అరెస్టు చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే సీనియర్ పోలీస్ అధికారులు అంతర్గత సంభాషణలో అయితే స్పష్టం చేస్తా ఉన్నారు. ఒకవేళ కేటీఆర్ ను అరెస్టు చేయాల్సి వస్తే మాత్రం బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు చేపట్టేటువంటి అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీలు అలాగే కమిషనర్లకు కూడా అలర్ట్ అయితే వచ్చింది ప్రభుత్వం నుంచి. సో కేటీఆర్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలోనే ఏసీబీ కార్యాలయం వద్ద కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆయన విచారణ కూడా కొనసాగుతా ఉంది. సో బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఏసీబీ ఆఫీస్ కు వచ్చే అవకాశం ఉండడంతో అటువైపు వెళ్లే రహదారి పైన కూడా బ్యారికేడ్ ని ఏర్పాటు చేసి అన్నిటిని కూడా మూసివేస్తున్నారు. బీఆర్ఎస్ కీలక నేతలు కొందరిని ఇప్పటికే గృహ నిర్బంధం కూడా చేసి అటువంటి అవకాశం కూడా కనిపిస్తాం. సో ఖచ్చితంగా ఈ యొక్క అంశం మీద చూసుకున్నట్లయితే ఈ ఫార్ములా ఈ రేసు వ్యవహారం అంతా కూడా నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కనసన్నలోనే జరిగిందని చెప్పేసి కూడా అప్పట్లో ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా వ్యవహరించినటువంటి అరవింద్ కుమార్ అలాగే అవినీతి నిరోధక విజయ్, ఇక్కడ ఇవి శాఖాపరమైన అంశాలు విచారణ
సంబంధించినటువంటి అంశాలు. కానీ గాంధీ భవన్ నుంచి ఎలాంటి లీక్స్ వస్తున్నాయి, ఆ లీక్స్కు బీఆర్ఎస్ శ్రేణులు ఎందుకు కలవరపాటు గురవుతున్నారు, ఏం జరుగుతుంది? అంటే గాంధీ భవన్ నుంచి అని చెప్పి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటే మరోవైపు ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించినటువంటి ఆ ఫార్ములా ఆపరేషన్ కు ఇసుము చెల్లింపు విషయంలో కూడా తాను నిమిత్తం మాట్లాడినని చెప్పేసి కూడా ఒకవైపు బిఎల్ఎన్ రెడ్డి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ కూడా చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే మనకు ఏదైతే ఆ ఎలక్షన్స్ టైంలో ప్రత్యేకంగా బాండ్ల రూపంలో ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో డబ్బులు ఏవైతే కూర్చుకుందో బీఆర్ఎస్ పార్టీ ఆ బాండ్లన్నీ కూడా కాంగ్రెస్ గుప్పిట్లో అంటే కాంగ్రెస్ చేతుల్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా. ఇంకొకటి ప్రధానంగా గాంధీ భవన్ నుంచి ఈ యొక్క లీక్స్ రావడానికి కారణాలంటే అక్కడ అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపుకు వెళ్ళినటువంటి నేతలు ఉన్నారు. అండ్ ఇంకొకటి కొంత విశ్వసనీయ సమాచారం కూడా ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా విశ్వసనీయ సమాచారం ప్రకారమే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ విజయ్. సో మొత్తం మీద కేటీఆర్ అరెస్టు జరగబోతుందంటూ గాంధీ భవన్ నుంచి వస్తున్న లీక్స్తో ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతల్లో కలవరం మొదలైంది. ముఖ్యంగా ఇద్దరు అధికారులు అరవింద్ కుమార్ అలాగే బిఎన్ రెడ్డి ఇద్దరు కూడా ఏసీబీ జరిపిన సుదీర్ఘ విచారణలో అనేక అంశాలు వెల్లడించారు. కేవలం తాము నిమిత్త మాత్రులుగా వ్యవహరించామని, అంతా కేటీఆర్ కనుసండలోనే జరిగిందంటూ ఇద్దరు అధికారులు చెప్పినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన వాట్సాప్ మెసేజ్లు అలాగే తాము నిధుల మళ్లింపుకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా కేటీఆర్ ఆదేశాలతో చేసినట్టుగా చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో కేటీఆర్ అరెస్టు తప్పదు. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఏసీబీ విచారణ తర్వాత కేటీఆర్ అరెస్టు జరుగుతుంది రాత్రి అంటూ గాంధీ భవన్ నుంచి కొన్ని లీక్స్ వ్యూహాత్మకంగా వస్తున్నాయా, ఏం జరుగుతుందనే చర్చ అయితే సాగుతుంది. మొత్తం మీద ఈ లీక్స్తో ప్రస్తుతం బీఆర్ఎస్ నేతల్లో కలవరపాటు గురవుతుంది. కేటీఆర్ను అరెస్ట్ చేయబోతున్నారంటే ఒక టెన్షన్ అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ నేతల్లో కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఇటు కేటీఆర్కు మరొకసారి ఈడీ విచారణ కూడా ఉండబోతుంది. సో ఈడీ విచారణలో ప్రస్తుతం ఏసీబీ విచారణ తర్వాత ఏసీబీ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది, అలాగే తదుపరి ఈడీ విచారణలో ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ వాతావరణం అయితే ప్రస్తుతం నెలకొంది. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం గాంధీ భవన్ నుంచి వస్తున్నటువంటి వరుస లీకులతో ఒక్కసారిగా బీఆర్ఎస్ వర్గాల్లో అయితే కలవరానికి గురవుతున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.